ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, నిఫ్టీ ఐటీ నుంచి ఒక 3 to 5 ఇయర్స్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే కొన్ని స్టాక్స్ ఏదన్నా ఉంటే ఒకసారి మాట్లాడుకుందాం. డెఫినెట్గా అండి. నిఫ్టీ ఐటీ అనేది ఇప్పుడు అసలు ఇవాళ ఐటీ ఇండస్ట్రీ అనేది మనకు అందరికీ తెలిసే బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎనీ ఎకానమీ. సో ఐటీ లేకుండా ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఐటీలో 2 ప్రధానమైన మార్పులు జరుగుతున్నాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ మొత్తం మెషిన్ మేడ్ కాకుండా ఎక్కువ టెక్నాలజీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవుతుంది. రెండోది క్లౌడ్ టెక్నాలజీ. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే అంతకుముందు ఐటీకి ఇప్పుడు ఐటీకి చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. తర్వాత డేటా ప్రాసెసింగ్ కానీ డేటా అనలిటిక్స్ కూడా ఫాస్ట్గా మూవ్ అవటం వల్ల ఎక్కువ మంది ఈ ఐటీ సర్వీసెస్ని వాడుతున్నారు. సో అలాగే ఈ కంపెనీలు అంతకుముందు ఏమనుకున్నారంటే రెసిషన్ అని చెప్పి లాస్ట్ 6 months బ్యాక్ బాగా డౌన్ అయింది. సో ఆ రెసిషన్ భయాలన్నీ కూడా ఇప్పుడు 3 నెలల తర్వాత అన్నీ వెళ్ళిపోయినాయి. ఈ ఐటీ ర్యాలీ అయితే విపరీతంగా స్టార్ట్ అయింది. వీటిల్లో మనం తీసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ ఇండియన్ కంపెనీస్ తీసుకుంటే ఇన్ఫోసిస్ ఒకటి ఉంది సార్. ఆ తర్వాత మనకి తెలిసింది టీసీఎస్, తర్వాత హెచ్సిఎల్ టెక్, తర్వాత ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్, అలాగే టెక్ మహీంద్రా, విప్రో, కోఫోర్జ్, ఈ ఎల్టీఐఎస్ అండ్ ఎల్టీఐఎం. ఈ కంపెనీలన్నీ కూడా నిఫ్టీ ఐటీలో ఉన్నాయి. టోటల్గా 10 కంపెనీస్ అరౌండ్ ఉన్నాయి. సో ఈ కంపెనీలే ఇక స్ట్రాంగ్ అంటే ఐటీ సెక్టర్ తీసుకుంటే దాదాపు ఒక 35 కంపెనీస్ దాకా లిస్ట్ అయి ఉన్నాయి. కానీ నిఫ్టీ ఐటీలో వచ్చి ఈ 10 కంపెనీస్ ఉన్నాయి సార్. వీటిల్లో అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని లార్జ్ క్యాప్ బ్లూ చిప్ కంపెనీస్, ప్లస్ చాలా వరకు మిడ్ క్యాప్ లో ఉండేవి తప్ప పెన్నీ స్టాక్స్ కానీ ఈ స్మాల్ క్యాప్ కానీ లేవు. మెజారిటీ ఉంది. కాబట్టి అవి ఎవర్ గ్రీన్ అనమాట. ఈ ఐటీలో ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ విప్రో కానీ ఈ హెచ్సిఎల్ కానీ ఈ టెక్ మహీంద్రా వీటిలో ఏంటంటే డివిడెండ్స్ ఎక్కువ వస్తాయి. అంటే షేర్ మనం లాంగ్ టర్మ్ మీరు అన్నట్టు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవ్రీ క్వార్టర్ ఖచ్చితంగా ఎంతో కొంత డివిడెండ్ వస్తుంటాయి. అది మనకి అడ్వాంటేజ్. ఇన్వెస్టర్కి ఏమవుతుందంటే ఆ డివిడెండ్ ఇన్కమ్ అనేది ఒక అడిషనల్గా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి బెనిఫిట్ అవుతుంటాయి. అలాగే ఎప్పుడు కూడా ఈ ఐటీ అనేది బ్యాక్ బోన్ కాబట్టి బై అండ్ డిప్స్ ఎంత వరస్ట్ రెసిషన్లో ఉన్నా కానీ మేబీ ఒక 6 months పర్ఫామ్ చేయకపోయినా మొత్తం అవుట్ పర్ఫామ్ ఇన్ ఇయర్ చూసుకుంటే అవుట్ పర్ఫామ్ అయిపోతూ ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ ఉంది వీటికి. సో కాబట్టి ఏంటంటే ఐటీ అనేది మీ యొక్క పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఉండాల్సిన కంపెనీస్. అట్లీస్ట్ 1 or 2 కంపెనీస్ వీటిల్లో మన యొక్క పోర్ట్ఫోలియో మనం మెయింటైన్ చేద్దాం అనుకుని ఎవరైనా అనుకున్నా పెట్టుకోవాలి. అలాగే వీటిల్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మేజర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఐటీ కంపెనీలు వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీరు తీసుకున్నా వీటిల్లో ఉంటాయి. సో ఇది మేజర్గా ఐటీ యొక్క బెనిఫిట్ అనమాట. ఐటీ కంపెనీస్ యొక్క వాటి అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్ స్కోప్ విషయానికి వస్తే అంటే నెక్స్ట్ 3 to 5 ఇయర్స్కి మనం ఎటువంటి స్కోప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? 3 to 5 ఇయర్స్కి ఏమవుతుందంటే ఇవాళ ఇండియన్ ఎకానమీ గ్రోత్లో దాదాపు 30%, 40% ఐటీ కంపెనీసే ఉంటాయి. ఎందుకంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ జీడిపిలోనే చాలా పెద్ద ఎత్తున ఉంది. అంటే ఇవాళ మన వరల్డ్లో ఒక లీడర్ అవడానికి మేజర్ సపోర్టు ఈ యొక్క ఐటీయే. కాబట్టి ఇది 3 to 4 ఇయర్స్ మీరు తీసుకుంటే కనీసం 3 to 5 times అవుతాయి ఈ యొక్క వాల్యుయేషన్స్. ఎందుకంటే మనం 3 years బ్యాక్ తీసుకుంటే ఇప్పుడున్న వాటికి ఇప్పటికి 3 times పెరిగినాయి. సో కాబట్టి నెక్స్ట్ కామన్గా సిఏజిఆర్ తీసుకుంటే మీరు మామూలుగా ఫండమెంటల్గా చూసుకుంటే ఈ ఐటీ కంపెనీస్ యొక్క గ్రోత్ రేటు యావరేజ్గా 15 సిఏజిఆర్ ఉంది. సో ఇంటూ మల్టీప్లైస్ మీరు వేసుకుంటే దాదాపు 3 years 5 years తీసుకుంటే మనం అనుకున్నట్టు 3 times 5 times అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం మనం కాషియస్ చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్స్ మనం చూసుకోవాలి రెగ్యులర్గా. ఏ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మనం ఇన్వెస్ట్ చేసేయండి అని బ్లైండ్గా మనం ఏమి చూసుకోకుండా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఏ కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా, ఇవి కొంచెం మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ చాలా మంది మీరు ఎక్కువసార్లు చెప్తుంటారు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అని. ఎందుకంటే
ఊరికే బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకూడదు. జస్ట్ ఇన్వెస్ట్ ఒక ఐడియా ఇవ్వడం వరకే ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ద రికమెండేషన్ ఆర్ ఎనీథింగ్. అయితే ఇక్కడ మీకు ఇది ఒక సక్సెస్ఫుల్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ రావాలంటే మన సైడ్ నుంచి గ్రౌండ్ వర్క్ ఉండాలి. అసలు ఏ కంపెనీలో పర్ఫార్మెన్స్ ఉందా లేదా అనేది మనకి ఎవ్రీ 3 months ఒకసారి ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ చూడటం అనేది అలవాటు చేసుకుంటే ఈ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఈ కంపెనీలో స్ట్రెంగ్త్ ఉందా లేదా అని తెలుస్తుంది. అలాగే ఈ యొక్క కంపెనీస్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, వీటి యొక్క ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, వీటి యొక్క ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఒక ఓవర్వ్యూ చేస్తూ ఉండాలి, మానిటరింగ్ చేసుకోవాలి. దానివల్ల అప్పుడు మీకు అసెట్స్ బిల్డప్ అవుతాయి. సో అది ఇండస్ట్రీ స్కోప్ తీసుకుంటే మాత్రం ఈ యొక్క ఐటీ కంపెనీస్కి నెక్స్ట్ 5 years చాలా ఎక్కువ స్కోప్ ఉంది సార్. రైట్. సో అది తర్వాత ఇంకొక మేజర్ పాయింట్స్ ఏంటంటే ఏ కంపెనీ అయినా వరల్డ్లో ఇవాళ టాప్ కంపెనీస్ అన్నీ కూడా వీటితో కొలాబరేట్ అవుతున్నాయి. అలాగే మన ఇండియన్ కంపెనీస్ ఒక్కొక్క ఇండియన్ కంపెనీస్లో గ్రేట్నెస్ ఏంటంటే దాదాపు 30 to 40 countries వీటి బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఇంకా రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పాన్షన్ అవుతున్నాయి వీటి యొక్క గ్రోత్ రేట్ కానీ వీటి యొక్క మూమెంట్స్ కానీ. తర్వాత ఇంకొక మేజర్ దీనిలో ఐటీలో స్కోప్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఇండియన్ ఎడ్యుకేషన్స్ అంతా కూడా బీటెక్స్ ఐటీ మీద ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు కాబట్టి లేబర్ కాస్ట్ ఇప్పుడు తక్కువలో వస్తుంది. సో కొత్త వాళ్ళని తీసుకోవటం అనేది ఎక్కువ ఆఫర్స్ ఇవ్వటం ద్వారా ఇప్పుడు కాలేజెస్లో ఫ్రెషర్స్ని తీసుకోవటం ద్వారా ఏమవుతుందంటే కాస్ట్ కటింగ్ మెజర్స్ కంపెనీస్కి అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నారు అండ్ ఈజీ వర్క్ ఎన్విరాన్మెంట్ అవుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ ఐటీ కంపెనీస్ ఏమవుతున్నాయంటే బి క్లాస్ సిటీస్లో కూడా ఎంటర్ అవుతున్నాయి. అంతవరకు ప్రీమియం ఉండేవి, అప్పుడు ఏమవుతుంది ఎక్కువ కాస్టింగ్ అయ్యేది. ఇప్పుడు కాస్ట్ కటింగ్ ఎక్స్పెన్స్ ఎలా తగ్గించుకోవాలని చూసి వీళ్ళు బి క్లాస్ సిటీస్లో కూడా ఏ సిటీస్లో కూడా బి సిటీస్లో కూడా ఎంటర్ అవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే వాళ్ళకి కాస్ట్ తక్కువ, రెంటల్ కాస్ట్ తక్కువ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అదొక అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఇది జరుగుతుంది. సో ఓవరాల్ గా ఐటీ అనేది మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అవటం వల్ల అది కూడా వాళ్ళు అడ్వాంటేజ్ అయింది కాస్ట్ కటింగ్ కి. ఎందుకంటే ఎక్కువ స్పేస్ రిక్వైర్మెంట్ లేకుండా అవటం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో, అదొక మెయిన్ అడ్వాంటేజ్ అయింది. కాబట్టి వీటన్నిటి వల్ల ప్రాఫిట్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే సేమ్ కాస్ట్ తగ్గటం అనేది కూడా ఒక రకంగా ప్రాఫిట్ ఎక్కువ అవటమే. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ కంపెనీస్ యొక్క CAGRs పెరుగుతున్నాయి సార్. అది దాని యొక్క బ్యాక్ బోన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.